భానుడి మృత్యుకేలి వడదెబ్బకు ఒక్కరోజే 52 మంది చచ్చిపోయారు. 52 మంది. ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాలో 30 మంది చచ్చిపోయారు. కరీంనగర్లో 11 మంది చచ్చిపోయారు. నల్గొండలో 6, నిజామాబాద్లో 4. మరో 4 రోజులు తీవ్రమైన ఎండలు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం. ఋతుపవనాలు మరికొన్ని రోజులు ఆలస్యం అవుతాయట. 52 మంది నిన్న, మొన్న 45 మంది, అంతకుముందు రోజు 30 మంది, అంతకుముందు రోజు 22 మంది. దాదాపుగా ఈ వారం రోజుల వ్యవధిలో 200 మంది వరకు చనిపోయారట. అఫీషియల్ రికార్డ్స్ చెప్తున్నాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎమర్జెన్సీ వాతావరణం. దీని మీద గవర్నమెంట్ ఒక రివ్యూ చేసిందా? రాష్ట్రంలో భానుడి మృత్యుకేలి కొనసాగుతోంది. ఎండల తీవ్రతకు ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. సోమవారం నుంచి రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఎండలు మరింత పెరిగినాయి. ఎండలకు తోడు వడగాలులు వీస్తుండటంతో వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో 52 మంది మరణించారు. గత వారం రోజుల వ్యవధిలో ఎండలకు తాళలేక దాదాపు 200 మందికి పైగా మరణించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ జిల్లాలోనే వడదెబ్బ మృతులు అధికంగా ఉంటున్నారు. ఈ జిల్లాలో వడదెబ్బతో సోమవారం 16 మంది చనిపోయారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 6 చనిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 14 మంది చనిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వడదెబ్బతో సోమవారం 11 మంది చనిపోయారు. నిజామాబాద్లో 4, సిద్దిపేటలో 1 వ్యక్తి చనిపోయాడు. అయితే రాష్ట్రంలో సోమవారం అనేక చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 45 నుంచి 46 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదైనాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల్లో అంతటా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనాయి. హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో సోమవారం 42.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. మరో 4 రోజుల పాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి అండ్ ఖమ్మం జిల్లాలు, ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలన్నట. షాద్నగర్ మార్కెట్ యార్డ్లో వర్షానికి తడిసిన ధాన్యం అట. ఏంది అది పాపం, ఎంత ఘోరం.